ఉద్యమంలో ఒక కీలక పాత్ర వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ అభివృద్ధి చేసిందంట. కేసీఆర్ తర్వాత మొదటి అడుగు పెట్టింది మన హరీష్ గారు, మన టెస్కాప్ చైర్మన్ గారు, మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, అదేవిధంగా రాష్ట్ర చైర్మన్. ఇలా జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రతిష్ట ఉన్నటువంటి మన మిత్రులు కొండూరు రవీంద్రరావు గారు, అదేవిధంగా మన రసమయ్య గారు, మన ఉద్యమ నేత ధూమ్ ధామ్. నేను ఎక్స్ఎమ్మెల్యేగా పరిచయం చేయదలుచుకోలేదు నేను, ఎందుకంటే ఉద్యమ నేత, ఉద్యమాన్ని నడిపి ప్రజల్ని కదిలించినటువంటి కళాకారుడు మన మిత్రుడు రసమయ్య గారు, అదేవిధంగా నిర్మల మన ఎంపీపీ గారు, నిర్మల లక్ష్మణ్ గారు. మరి మొత్తం కూడా దానిపైన పని చేస్తారు. రైతాన్ రెడ్డి చెప్పిన ఫస్ట్ చెప్పిన మండల పార్టీ అధ్యక్షుడు కదా మన జీవి రామకృష్ణ గారు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా సబిత గారు, మన ఎంపీ వైస్ ఎంపీ తిరుపతి సబిత గారు, అదేవిధంగా చాలా మంది ఉన్నారు. మన నగర మరి అధ్యక్షులు నరేష్ గారు, ఎంపీటీసీలు, సర్పంచులు, చాలా మంది మిత్రులు ఉన్నారు. వాళ్ళకందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మరి ఇక్కడికి ఇంత వేలాది మంది వచ్చినటువంటి అక్క చెల్లెలకి, అన్నాదమ్ములకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఇక పిల్లలు చూడు బిడ్డ, నీకోసమే కొట్టాడినాం రా, తెలంగాణ తెచ్చింది మీకోసమే. మా కడుపులో పుట్టిన పిల్లల కోసమే తెలంగాణ తెచ్చినాం. మేము తెచ్చింది కొట్టాడి తెచ్చింది ఆ రోజు తెలంగాణ మీకోసమే. చాలా సంతోషం మీరు వచ్చి ఈ మాటలు వినడానికి వచ్చినందుకు. క్లుప్తంగా 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. మే 13వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రచారం చేసేటప్పుడు మన పెద్దలకి చాలా మందికి మొన్ననే అయిపోయినాయి కదా, మళ్ళీ ఎన్నికలు అని మళ్ళీ అడుగుతున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి మనలాంటి చురుకైనటువంటి పౌరులము మిగతా వాళ్ళకి చెప్పాలి. మన దిశ దశ తిరిగేదే పార్లమెంట్ లో. రాష్ట్ర శాసనసభ ఎమ్మెల్యేలు గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ పాలసీ లేకుంటాయి. డబ్బిచ్చేది అక్కడి నుంచేలే, అక్కడ కొట్టాటోడు కావాలి. కొంతమంది అంటున్నారు ఢిల్లీలో బీజేపీ ఉన్నది, ఇక్కడ హైదరాబాద్ లో కాంగ్రెస్ గెలిచింది, మీ గులాబీ జెండా ఏం అవసరం అని చెప్పి కూడా కొంతమంది అడుగుతున్నారు. నేను చెప్తున్నా, ఈ దేశ ప్రజల దిశ దశ తిరగాలంటే, మన బతుకులు బాగుపడాలంటే చట్టాలు పార్లమెంట్ లో చేస్తారు. అక్కడ ఉండాలి తెలంగాణ గొంతుక. అందుకోసమే నేను ఒక ఎంపీగానే పోటీ చేస్తున్నా. 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన ఈ బండి సంజయ్ లాగా ఎంపీగా గెలిచి మళ్ళా ఎమ్మెల్యేగా పోయి ఎమ్మెల్యేగా ఓడిపోతే మళ్ళా ఎంపీగా గెలిచి మళ్ళా ఎంపీ ఓడిపోతే మళ్ళా ఎమ్మెల్యే గెలిచేటువంటి వాడిని కాదు. నేను తర్ఫీదు అయిందే ఒక పార్లమెంట్ సభ్యుడిగా. తర్ఫీదు అయినా కేసీఆర్ గారు నన్ను తయారు చేసిండు. 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన, 5 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడిన, ఢిల్లీలో 32 రాజకీయ పార్టీలు ఒప్పించి 28 లేఖలు రాపించి తీసుకొచ్చి పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యే దాంట్లో కేసీఆర్ గారు పక్కగుండి ఎమ్మడుండి పనిచేసిన. తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మన రసమయ్య ఎమ్మెల్యే అయిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన హరీష్ గారు ఏ మంత్రి అయినా, నీళ్ల శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి అయినా. కాబట్టి ఇలా 1 కోటి ఎకరాలకి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చే స్థాయికి ఇలా తెలంగాణ ఎదిగింది. అందుకోసమే నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. మీకందరికీ తెలుసు, ఈ రోజు మార్పు మార్పు అంటే మన ఆడబిడ్డలు ప్రతి ఒక్కరికి 2500 రూపాయలు ఇస్తుంటే కొంతమంది ఓట్లేసిండ్రు. 2000 పెన్షన్, 4000 పెన్షన్ చేస్తే మన అవ్వలు అయ్యలు పెద్దోళ్ళు ఓటు వేసిండ్రు. కళ్యాణ లక్ష్మి మన 1,00,000 రూపాయలు ఇస్తామంటే కులం బంగారం అని చెప్పి అవన్నీ విషయాలు కూడా హరీష్ గారు మీకు వివరిస్తారు. నేను చెప్పదలుచుకున్నాను, 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను కరీంనగర్ ఎంపీగా 5 సంవత్సరాలు
మోడీ గారు 10 సంవత్సరాలు ఎంపీ ప్రధానమంత్రి ఉంటే నేను 5 ఏళ్ళు ఎంపీ ఉన్నాను. 5 ఏళ్ళు బండి సంజయ్ గారు ఎంపీ ఉన్నారు. నేనున్నప్పుడు కరీంనగర్ నగరానికి 1000 కోట్ల వరకు వచ్చి అలా స్మార్ట్ సిటీ చేపించిన. కరీంనగర్ నుండి హైదరాబాద్ కు రైలు పోవాలంటే మన పెద్దలు కూడా పూర్వపు ఎంపీలు కూడా కొట్టాడిండ్రు. కానీ నేను ఎంపీ అయిన తర్వాత ఇలా కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, కొమరవెల్లి, గజ్వేల్, మనోరాబాద్, మెడ్చెల్లు, అల్వాలు, సికింద్రాబాద్ కు రైల్వే లైన్ వేపించిన. మన హరీష్ గారు నియోజకవర్గం సిద్దిపేట దాకా రైలు వస్తుంది రోజుకు 2 సార్లు. ఇంకా సిద్దిపేట నుండి సిరిసిల్లకైతుంది. సిరిసిల్ల మీదకెళ్ళి వేములవాడ పోవాలంటే మిడ్మానర్ మీద 2 కిలోమీటర్లు నీళ్ళలో పోవాలి. అది కొంత ఆలస్యం అవుతుంది, 1 ఏడాది పడుతుంది. వచ్చే 2 ఏళ్ల లోపల కరీంనగర్ రైలు ఎక్కి అక్కడ దాకా పోయేటట్టు చేసిన ఒక గది ఎంపీ పని చేయాలంటే జాతీయ రహదారులు కోసం ఇలా కొట్టాడి తెచ్చిన మన రాజీవ్ రహదారి మీకు తెలుసు. అది పావు నడకలాగుంటుంది, వంకర టింకర. అది పార్లమెంట్ లో మాట్లాడి నితిన్ గడ్కరీ దగ్గర ఒప్పించిన. హరీష్ గారు ఆ రోజు వస్తే నేను మీరు మరి నితిన్ గడ్కరీ గారు కలిసినాం, ఒప్పించిన. ఈ 5 ఏళ్లు బండి సంజయ్ గారు గెలిచిన దాని గురించి పట్టించుకోలేదు. ఎన్ని యాక్సిడెంట్ అయితే రాజీవ్ రహదారి మీద ఒక గిది తొయ్యి ఉండాలి. ప్రజల సమస్యల కోసం పరిష్కరించే ఆలోచన ఉండాలి. ఇంకా ఏమనంటే మతము లేకపోతే కులం అని చెప్పి మాట్లాడతాడు. పోనీ ఆ గుడికైనా 1 రూపాయి తీసుకొచ్చినావా? తీసుకురాలేదు. మన బెజ్జంకిలో లక్ష్మీనరసింహ స్వామి గుడి ఉన్నది, 1 రూపాయి తీసుకొచ్చినావా బండి సంజయ్ గారు? లేదు. ఇదే కాదు, కొండ గట్టున్నది, మన వేములవాడ దేవస్థానం ఉన్నది, తీసుకొచ్చినావా? తెలీదు. ఒక బడి, మన తల్లులు ఉంటారు ఇక్కడ, నా బిడ్డ నవోదయ విద్యాలయం చదువుకోవాలని ఆశ ఉంటుంది మన తల్లిదండ్రులకి. ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయం ఉండాలి. కేసీఆర్ గారు కొత్త జిల్లాలు చేసి 23 నవోదయ విద్యాలయాలు కావాలని చెప్పి నేను పార్లమెంట్ లో మాట్లాడినా. కేసీఆర్ గారు వస్తే ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడడం. చాలా సార్లు రాష్ట్ర మంత్రులు హరీష్ గారు గాని, లేకపోతే ఆనాటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, లేదా కేటీ రామారావు గారు కానివ్వండి, ప్రశాంత్ రెడ్డి గారు కానీ, శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, ఎవరొచ్చినా వాళ్ళ ఎంబడి తీసుకొని మంత్రుల చుట్టూ తిరిగి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశాం. ఎలా గోదావరి నది, కృష్ణా నది ప్రాజెక్టు అనుమతులు తీసుకొచ్చా. నేను కరెంటు ఉత్పత్తి 24 గంటలు మీకు కరెంటు వస్తుందంటే కొత్తగా ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ కేంద్రాల అనుమతులు, దానికి కావలసినటువంటి డబ్బులు కూడా నేను ఎంబడి ఢిల్లీలో చేశాను. దురదృష్టవశాత్తు 5 ఏళ్ల కింద మరి బండి సంజయ్ గారు తిరిగి ఏదో మాటలు చెప్పి మోడీ గారి పేరు చెప్పి ఓట్లు దండుకొని 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి 5 రూపాయలు కూడా ఇలా తీసుకురాలేదు మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి. మిత్రులారా, మీరు నన్ను గెలిపించండి. తప్పనిసరిగా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు చెప్తున్నారు, హరీష్ గారు చెప్తారు మీకు, ఓటర్ మహాశయులు ఏ గ్రామానికి పోయినా నేను కూడా మార్పని, మేము తప్పు చేసామయ్యా, ఈసారి కారు గుర్తుగా ఓటు వేస్తామని చెప్తున్నారు. నాకు చాలా విశ్వాసం ఉన్నది. మీరందరూ కూడా కష్టపడి నన్ను గెలిపించిన తర్వాత నేను ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముందు వరుసలో ఉంటానని చెప్తున్నాను. మన కరీంనగర్ జిల్లాని అభివృద్ధి చేయడానికి నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తానని చెప్తున్నాను, మీకు హామీ ఇస్తున్నాను. ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు, చదువుకొని నిరుద్యోగులాగా ఉన్నాము. ఇలా హైదరాబాద్ నగరంలో వేరే రాష్ట్రం వాళ్ళు 30 లక్షల మంది పనిచేస్తున్నారు. వేరే రాష్ట్రం వాళ్ళు ఎందుకు పనిచేస్తున్నారంటే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. మన పిల్లలకి దురదృష్టవశాత్తు నైపుణ్య కేంద్రాలు, కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడితే దురదృష్టవశాత్తు ఇలాంటి ఎంపీలు గెలిచి ఒక్కటి కూడా పట్టరాలేదు మన రాష్ట్రానికి. నేను గెలిచిన తర్వాత నేను ఏ ప్రభుత్వం వచ్చినా ఢిల్లీలో వాళ్ళ దగ్గరికి తిరిగి అవన్నీ తీసుకొచ్చి మన యువకుల్ని రేపు నిరుద్యోగ యువకులు కాకుండా చేసి ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని వెతుక్కుంటూ అటు ఇటు తిరగకుండా చేసి మంచి అవకాశాలు వచ్చే విధంగా నేను చేస్తానని హామీస్తూ
చివరిగా ఒకటి చెప్పి హామీ ఇచ్చి ముగిస్తా. నేను 2019లో కాదు 2001 నుండి గులాబీ జెండా వేసుకొని తిరుగుతున్నాను. నేను వకీల్గా న్యాయవాది వృత్తి హైకోర్టులో ప్రాక్టీస్ చేసేదాన్ని వదిలిపెట్టి కేసీఆర్ గారి పిలుపు కోసం నేను తెలంగాణ ఉద్యమంలో గత 24 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. 2019లో ఎన్నికల ఓటమి అయినా కూడా నేను ఎక్కడికి పోలేదు. ఇక్కడే ఉన్నా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటున్నా. మరి అందుకోసమే మీకు అందుబాటులో ఉంటా. ఏ సమస్య అయినా పరిష్కారం చేసుకుందాం అందరం కలిసి. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరు కారు గుర్తుపై ఓటేసి తెలంగాణ గొంతు పార్లమెంట్ లో ఉండే విధంగా మీరు నిర్ణయం తీసుకుంటారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. బిడ్డ ప్లీజ్ ప్లీజ్, మహిళలకు లేట్ అవుతుంది, ఆగుండ్రా బిడ్డ. నేను ఎక్కువ టైం తీసుకోను. వచ్చుడే లేట్ వచ్చి ఇంకా ఎక్కువ తిప్పల పెట్టు నాకు కూడా ఇష్టం లేదు. ఆగురా, నీ దండం పెట్టా. అయితే మొన్న రసమై ఎన్నికల్లో కూడా గాలి దుమారం లేచి తుఫాను చుట్ల ఆ రోజు హెలికాప్టర్ నేను ఇక్కడికి రాలేకపోయినా మీరందరూ ఎదురు చూసి నేను మీటింగ్ రాకపోతే బాధతో మీరందరూ పోయారట. ఇవాళ కూడా నాకు వాస్తవానికి తెలంగాణ భవన్ లో చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంటే మీటింగ్ పూర్తి చేసుకొని 120 స్పీడ్ల కార్ల చాలా వేగంగా మిమ్మల్ని కలవాలని వచ్చాను. సో నేను ఒక్క 10-15 నిమిషాలు మాట్లాడతా. దయచేసి నేను మీ బిడ్డను, మీరంటే ప్రేమ ఉండేవాడిని, మీరంటే నాకు చాలా ఇష్టం. ఒక్క పావు గంట మీరందరూ దయచేసి మీ విలువైన సమయం ఇవ్వాలని చెప్పి. ఆగ్రా భయ్, మీ దండం పెడతారా భయ్? ఆగ్రా భయ్, నువ్వు మాట్లాడతావా? నేను పని చేయాలి. నాకు ఓ మాట పోతామని. ఇక గౌరవనీయులు, మీ అందరి ఆత్మీయులు, మిత్రులు, మాజీ శాసనసభ్యులు రసమై బాలకృష్ణ గారికి, మా అన్న మీ అందరి ఆశీస్సులతో కాబోయే పార్లమెంట్ సభ్యులు పెద్దలు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, మన టీఎస్ కాప్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు రవీంద్రరావు అన్న గారు, గౌరవనీయులు మన ఎంపీపీ నిర్మలా లక్ష్మణ్ గారు, మండల పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి గారు, వైస్ ఎంపీపీ సబితా తిరుపతి గారు, రాజయ్య గారు, నరేష్ గారు, మల్లేశం గారు, గౌరవ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మా సీను, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు, ముఖ్యంగా బెజ్జంకి మండలం నుంచి పెద్ద ఎత్తున వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి మీ బిడ్డగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఒకటే విషయం బాగా ఆలోచించండి. 4 నెలల కింద ఏదో కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్లు పంచుతున్నారు, ముద్దుగా మాటలు చెప్తున్నారు, ఏదన్నా లాభం అవుతుందేమో ఒక్కసారి చూద్దామని ఓటేసింది. ఏమైంది 4 నెలల్లో? 4 నెలల్లో ఏమైందిరా అంటే ఇప్పుడు ఎవరిని కదిలిచ్చినా వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు. వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అనే పరిస్థితి 4 నెలలకే ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. పోయిన సంవత్సరం నేను ఇటు మిడ్ మానేర్ నుంచి తోటపల్లి రిజర్వాయర్ లో ఎన్ని నీళ్లు వచ్చినాయి, అంతగిరికేలి మన ఊర్లకు కాలువల ద్వారా ఎన్ని నీళ్లు ఇచ్చినాం. నాకు రసమై బాలకృష్ణ ఫోన్ చేసి, అన్నా కోతకొచ్చినాయి, మిషన్ దిగుతలేదు, నీళ్లు బంద్ చేయమన్నాడు. నీళ్లు బంద్ చేయమని బెజ్జంకి ఫోన్లు వచ్చినాయి, నీళ్లు ఎక్కువైనాయి, కోతకొచ్చినాయి అన్నాడు. ఈ తాప పరిస్థితి ఏంది? ఈ తాప పంటలు ఎండిపోయినాయి. ఈ కాంగ్రెస్ పార్టీ చేతగాని తనం వల్ల బాయిలల్ల నీళ్లు లేవు, బోర్లల్ల నీళ్లు లేవు, కాలువలల్ల నీళ్లు లేవు, చివరికి తాగడానికి నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. 4 నెలలనే ఆగం పట్టిందా లేదా చెల్లె? దయచేసి రైతులు ఆలోచించండి. ఏం చెప్పిండ్రు రైతుల కోసం ఆ రోజు? మేం గెలిస్తే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు. డిసెంబర్ వాయ్, జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్ వాయ్, 4 నెలలైనా రుణమాఫీ అటకెక్కింది. రేవంత్ రెడ్డి ఏమో గద్దెనెక్కింది. అవునా కాదా? ఈయన మాత్రం గద్దెనెక్కిండు, రుణమాఫీ మాత్రం అటకెక్కిచ్చిండు. రుణమాఫీ అయింది ఎవరికన్నా బెజ్జంకిలా?
మన మండలంలో ఎవరికైనా అయిందా? మరి అది ఒకటే సీదా ముచ్చట. 2 లక్షల రుణమాఫీ అయినోళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటైంది, కానోళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ అటకెక్కించిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పద్దా? ఎన్ని చెప్పిండు రైతులకు? మన కేసీఆర్ రైతులకు 10,000 రూపాయల రైతు బంధు ఇచ్చిండు. వీళ్ళు ఏమన్నారు? ఇవో ఇప్పుడైతే 10,000, మేము వస్తే 15,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయా ఎవరికన్నా 15,000? పడ్డాయా? అంటే రైతు బంధు కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తా అని ఊరించి ఓట్లేసుకొని గద్దెనెక్కిండు, రైతు బంధు ఎగవెక్కిండు. ఆ పడేవి కూడా సరిగా వల్లే పడ్డాయా? రైతు బంధు నాగం చేసింది. ఇంకేమన్నాడు? వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఇలా మద్దతు ధర ఎంత? 2,203 రూపాయలు వడ్లకు మద్దతు ధర. 2,203 రూపాయల మీద 500 కలిపితే 2,700 క్వింటాల్ వడ్లు కొనాలి. కానీ ఏం జరుగుతుంది ఊళ్ళల్లో? నేను నిన్న మొన్న తెలుసుకున్నా. మన బెజ్జంకి మండలంలో 1,800కు 1,700కు కల్లాల కాడనే వడ్లు అమ్ముకుంటున్నారు. 1,850కి అమ్ముకుంటున్నారు. అసలు మా అక్క చెల్లెలు ఉన్నారు, ఐకేపీ సెంటర్లకు మున్పటి లెక్క వడ్లు వస్తున్నాయా చెల్లె? గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది. ఈ రేవంత్ రెడ్డి మాటలోనే ఈ తుపాకి రాముడు పనిచేయడం చెప్పి జనాలకు అర్థమైపోయింది. నమ్మకం లేక మళ్ళా సెంటర్లల్లా వాన పడే, వర్షం పడే, రాళ్లు పడే, ఏం తిప్పలో ఇది కొనే ముఖం లెక్క లేదు ఈ గవర్నమెంట్ అని 1,850కి ఇవాళ రైతులు అమ్ముకుంటున్నారా లేదా మీరే చెప్పండి. పోయినసారి మన పరికి బండ ఆడవాళ్ళు ఉన్నారా? పరిక బండ ఉన్నారా? అయినా పోయినసారి మీ పరిక బండలో 17,000 క్వింటాల వడ్లు కొన్నాం. అదేవిధంగా గుండారంలో 14,000 క్వింటాల వడ్లు కొన్నాం. మన బెజ్జంకిలో 11,000 క్వింటాల వడ్లు కొన్నాం. ఇట్లా ఒక్కొక్క సెంటర్లో 15,000, 14,000 క్వింటాల వడ్లు కొన్నాం. ఈసారి అన్ని వడ్లు వస్తున్నాయా? సెంటర్లకు వస్తున్నాయా? మరి ఎందుకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇది అమ్ముతే కూడా పైసలే ఇస్తుందో ఏదో ఎగబెడుతుందో ఏందో అని ఇలా 1,850కి వడ్లు అమ్ముకున్న పరిస్థితి. ఆనాడు కేసీఆర్ ఉండగా ఒక్క గింజ లేకుండా చివరి గింజ దాకా సెంటర్లలో వడ్లు కొన్నాం, 2 వద్దులలో పైసలు వేసినాం. మరి ఏమైంది కాంగ్రెస్? 4 నెలల్లోనే సెంటర్లకు వడ్లెందుకు వస్తలేవు? నీ బోనస్ ఏమైంది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఊరిచ్చినావు కదా, 500 బోనస్ ఇస్తా, వడ్లకు 2,500 కొట్టాను. మరి ఇలా 1,850కి అమ్ముడు పోతుంటే ఈ పాపం కాంగ్రెస్ పార్టీని కాదా? ఈ బెజ్జంకి మండల రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మక్కలకు లేదు బోనస్, వడ్లకు లేదు బోనస్. ఎన్ని మాటలు చెప్పిండు? కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు, 24 గంటల కరెంట్ అన్నాడు. కేసీఆర్ ఉన్నట్టు కరెంట్ వచ్చిందా బాయికాడా? వచ్చినాలే. కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ వస్తే కాంగ్రెస్ వచ్చినాక 14-15 గంటలు వస్తుంది. అది కూడా గంటకోసారి ట్రిప్ అయితే ప్రతి రైతు బోరు ఒక్కసారన్నా కాలింది మోటార్ కాలనే. ఒక్కసారి 2 సార్లు మోటార్లు కాలితే కాలినప్పుడల్లా 10,000 ఖర్చు అయింది. కేసీఆర్ ఉండగా మోటార్లు కాలినాయి అక్క. మరి కాంగ్రెస్ రాగానే మోటార్లు ఎందుకు కాలుతున్నాయి? దయచేసి మీరు ఆలోచన చెయ్యండి. అంటే ఇక్కడ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రైతుల ఉసురు పోసుకుంటున్నారు, రైతులను ఏడిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంటు తెచ్చిచ్చిండు. రైతు బంధు 10,000 కరోనా కష్టకాలంలో రైతు బంధు వేసిండు మన కేసీఆర్. రైతు బీమా అదృష్టం బాగలేక రైతు చనిపోతే వారం లోపల 5 లక్షల రూపాయలు ఇంటికి పంపించిండు. ఒక్క గింజ లేకుండా వడ్లు కొన్నాడు, రైతుల్ని కాపాడుకున్నాడు కేసీఆర్. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కరెంటు పోయింది, కొనుడు బంద్ అయింది, 2 లక్షల మాఫీ ఎగవెట్టిండ్రు, 15,000 రైతు బంధు అని మోసం చేసిండ్రు, బోనస్ అని చెప్పి బోగస్ మాటలు చెప్పిండ్రు. ఇవన్నీ మోసం చేసిన కాంగ్రెస్ కు మళ్ళా ఓటేస్తే మనం ఆగం కామా? ఎన్ని చెప్పింది? ఇంతమంది అక్క చెల్లెలు ఉన్నారు. నేను బెజ్జంకికి వచ్చినాడు మీరందరూ మా గ్రామంలో మీటింగ్ పెట్టుకోవడానికి బిల్డింగ్ కట్టి బిడ్డ అన్నారు. మీరు మొత్తం బెజ్జంకి మండలంలో ప్రతి గ్రామంలో మహిళా సంఘానికి నేను భవనం కట్టించిన. మీరు అడిగితే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిందక్క?
బీడీ చేస్తులకు కేసీఆర్ 2000 ఇచ్చిండు. ముసలోళ్ళకు అవ్వ తాతలకు 200 పెన్షన్ ఉంటే 2000 చేస్తా అంటే కేసీఆర్ 2000 చేసిండు. ఏమన్నాడు కాంగ్రెస్ ఆయన? ఇగో మేము డిసెంబర్ లో వస్తున్నాం, ఒక్క నెల అయితే మేము రాగానే 4000 ఇస్తా అన్నాడు. మరి వచ్చి 4 నెలలు నాయన ఎక్కడ పోయినావు? ఏడవైనాయి 4000? మా అవ్వ తాతలే ఎక్కడ పోయినాయి 4000 మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. వచ్చినాయి అక్క 4000? అవ్వ తాతలకు వచ్చినాయా? బాధ ఏంటంటే 4000 మాట దేవుడెరుగు, నడిమికి ఒక నెల పింఛన్ కొట్టింది. జనవరి నెలలో ఇచ్చే 2000 కూడా ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. ఆ 2000 చక్కగా ఇస్తుందా? పాపం ముసలోళ్ళు ఎండపూట పోస్ట్ ఆఫీస్ కు పోయి బిడ్డ పింఛన్ పైసలు వచ్చినాయా? రాలేదు పో అనగానే మళ్ళీ ఇంటికి రావాలి. బిడ్డ పింఛన్ పైసలు వచ్చినాయా? రాలేదు పో అంటే ఇంటికి రావాలి. కేసీఆర్ ఉండగా 10 తారీఖు వరకు మీకు పింఛన్లు వచ్చినాయి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 30 తారీఖు దాకా కూడా పెన్షన్లు వస్తలేవు. ఎండ పూట ముసలోళ్ళు పాపం ఆ పోస్ట్ ఆఫీస్ కాడికి పోవుడు, వచ్చినాయని అడుగుడు, రాలేదంటే ఇంటికి వచ్చు. అంటే నడిమిట్లో ఒక నెల ఎగరనే కొట్టిండు, 4000 అని చెప్పి జూటా మాట చెప్పిండు. ఇవాళ ఒక్కొక్క పెన్షన్ వచ్చే అవ్వ తాతలకు, అక్క చెల్లెలకు రేవంత్ రెడ్డి 8000 రూపాయలు బాకీ పడ్డాడు. 4 నెలలకు 2000 అంటే ఎంత అవుతుంది? 8000 ప్రతి ఆసరా పెన్షన్ దారుడికి కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, కేసీఆర్ ఉన్నప్పుడు 200 ఉంటే 1000 చేస్తా అంటే వచ్చిన నెలకెళ్ళి 1000 చేయలేదు. అప్పుడు మళ్ళకెళ్ళి 1000 2000 చేస్తా అన్నాడు. గెలిచిన తెల్లారే 2000 వచ్చినాయా లేవా? మరి కాంగ్రెస్ వాడేమో నేను 4 ఇస్తా అన్నాడు, మళ్ళా నెలనే ఇస్తా అన్నాడు. 4 నెలలైనా ఎగబెట్టిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలా వద్దా ఆలోచించాలంటా. అక్క చెల్లెలని ఏమన్నాడు? ఆగురబై నువ్వు. అక్క చెల్లెలకు ఏం చెప్పిండు? గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చినట్టు 1వ తారీఖు నాడు 18 ఏళ్లు నిండిన చెల్లెకు అక్కకు నెలకు 2500 రూపాయలు వేస్తా అని చెప్పలేదా చెల్లె? వచ్చినాయే ఏ చెల్లె కన్నా పెద్దెక్కిరా? ఏ అక్క కన్నా 2500 వచ్చినాయా? వచ్చినాయా చెల్లె? మరి 4 నెలలు ఇంటూ 2500 అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలోని 1,42,00,000 మంది చెల్లెళ్లకు అక్కలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు బాకీ పడ్డది. పడినట్ట 10,000 బాకీ పడినట్ట. ఎవడన్నా కాంగ్రెస్ వాడు మళ్ళా ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఓటేయమని ఊళ్ళలోకి వస్తే షాటలు చీపురు కట్టలు పట్టుకుని తయారుండాలి మా అక్క చెల్లెళ్ళు. అరే బిడ్డలు 10,000 బాకీ పడ్డావు, 10,000 ఇచ్చినాకనే అక్క చెల్లెళ్ళ ఓట్లు అడగాలి. ముసలిళ్ళకి 8,000 బాకీ పడ్డావు, గాది ఇచ్చినాకనే కాంగ్రెస్ వాడు ఓటు అడగాలి. మా రైతులకు 2 లక్షల మాఫీ చేస్తా ఉన్నావు, గాది చేసినాకనే మాట్లాడమని అడగాలన్నా వద్దా మనం? దయచేసి ఆలోచన చేయండి. ఎన్ని మాటలు అక్క చెల్లెలకు. కేసీఆర్ ఉండగా ఆడవిలో పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. అది చూసిండు రేవంత్ రెడ్డి, అందరు అటే ఉందని అనుకున్నాడు. ఏమన్నా గాని ఓడ దాటదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప అనుకున్నాడు. నేను తులం బంగారం ఇస్తాడు, నాకు తెలిసి మొన్న మంచి రోజులు వచ్చినాయి, లగ్గాలు ఫుల్ అయినాయి. మార్చి ఏప్రిల్ రోజు అవుతున్నాయి లగ్గాలు. ఈ తెలంగాణలో ఈ 2 నెలల్లో 1,00,000 లగ్గాలైనవి. అంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అక్క చెల్లెలకు 1,00,000 తులాల బంగారం బాకీ పడ్డది. పడ్డదా పర్లేదా? అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వాడు వచ్చినాక. వీడు రాకముందు 50,000 తులం ఉండేది. ఈ కాంగ్రెస్ వచ్చిన 4 నెలల్లో 75,000 రూపాయలకు తులమైంది. కొండెక్కింది బంగారం ధర, 25,000 ధర పెరిగింది. ఈ కాంగ్రెస్ వచ్చినాక సిమెంట్ బస్తా 65 రూపాయలు పెరిగింది, సలాక పెరిగింది, కంకర పెరిగింది, ఇసుక పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, ఉప్పు పెరిగింది, పప్పు పెరిగింది, బంగారం కూడా పెంచింది. ధరలు పెంచింది తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చిందా బంగారం అయితే లేదు. ఉన్నదా? వచ్చిందా తులం బంగారం? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాడు, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడు, అన్ని అబద్దాలు చెప్పిండు. అందుకే నేను మీ అందరినీ కోరేది ఒకటే, ప్రశ్నించే గొంతును గెలిపియండి. రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వచ్చి మీ అందరికీ రావాల్సిన బరాబరి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. వినోదన్న ప్రజల మనిషి. ఇటొక ఆయన బండి సంజయ్ గారు ఉన్నాడు,
కొంతమంది ఏమో పబ్లిసిటీ మనుషులు ఉంటారు, కొంతమంది ఏమో పని చేసే మనుషులు ఉంటారు. మీకు పబ్లిసిటీ చేసేవాళ్ళు కావాలన్నా పని చేసేవాళ్ళు కావాలన్నా? వినోదం ఏం చేసిండో ఇలా కరీంనగర్ లో ఎవరిని అడిగినా చెప్తారు. ఆయన ఎంపీగా ఉంటే ఢిల్లీ నుంచి 1000 కోట్ల రూపాయలు కరీంనగర్ స్మార్ట్ సిటీకి తెచ్చిండు మన వినోదన్న. రైలు తెచ్చిండు వినోదన్న, జాతీయ రహదారులు తెచ్చిండు వినోదన్న. అందువల్ల ప్రజల మనిషి వినోదన్నను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చీప్ టాక్టిక్స్ చేస్తుంది పబ్లిసిటీ కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడేటోళ్ళని గెలిపిస్తే మనం ఆగమైపోతాం. బండి సంజయ్ గెలిచి 5 ఏళ్లలో బెజ్జంకిలో నయా పైసా పని అయిందా చెల్లె? తమ్ముడు, ₹1 పని అయిందా అని అడుగుతున్నా. ఉత్తరే మాటలు కావాలన్నా చేతలు కావాలన్నా? ఇవాళ వినోదన్న ఒక విజన్ ఉన్న మనిషి. విజన్ ఉన్న వినోదన్న మళ్లీ కరీంనగర్ కు ఎంపీ కావాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ఆలోచించండి. ఇలా కాంగ్రెస్ చాలా విషయాలు చెప్పింది, మీకు ఇలా అన్ని అర్థమైనాయి. నేను వట్టిగలే, ఇలా నన్ను ప్రజలే చెప్తున్నారు, అన్నా ఇక పొరపాటు అయింది, ఇలా ఊర్లలో వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అని ప్రజలే అనుకుంటున్నారు. ప్రజల్లో ఇలా కరెంటు బాధలు, మంచినీళ్ల బాధలు, పంటలు ఎండిపోతున్నాయి, వడ్లు కొనే దిక్కు లేదు. ఇలా నానా ఇబ్బందులు ప్రజలు పడతా ఉన్నారు. పెన్షన్లు ముసలోళ్ళు ఇబ్బంది పడతలేరా? టైం మీద పెన్షన్ రాక ఇబ్బంది అవుతలేదా? నడిమిట్లో ఒక నెల పెన్షన్ ఎగబెట్టలేదా? మరి ఇవన్నీ సరిగా రావాలంటే మీరు బీఆర్ఎస్ పార్టీని కారు గుర్తు కోటేసి గెలిపియాలి. కాంగ్రెస్ వాళ్ళకి ఓటేసినామనుకో ఏమంటాడక్క? కాంగ్రెస్ వాళ్ళకి వేస్తే ఏమంటాడు? నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడిన, మీరు ఎవరు చూసిండ్రా? గట్టిగానే అడిగినా లేదా కాంగ్రెస్ వాళ్ళను? నిరుద్యోగ భృతి పిల్లలకు నెలకు 4000 ఇస్తా అన్నాడు, నౌకరు వచ్చేదాకా నెలకు 4000 ఇస్తా అన్నాడు. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, ఏమైనా మా 4000 మా పిల్లలే అని అడిగిన. ఆయన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి లేచి అంటాడు, ఏమే 4000 ఇస్తామని ఆడ చెప్పలేదు, మేము మార్చేయలేదని నిండు అసెంబ్లీలో అబద్దం ఆడుతా ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. రేపు మేము అసెంబ్లీలో గట్టి కొట్లాడాలంటే మీరు మాకు బలాన్ని ఇవ్వాలి. లేదంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు, తప్పిపోయి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందనుకో, ఈడ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో, నేను అసెంబ్లీలో మాట్లాడితే రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఏమయ్యా రిశ్రావుడు ఇంతగానో మాట్లాడుతున్నావు, నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, 500 బోనస్ ఇస్తా అని మోసం చేసిన, ఆడపిల్లలకు 2500 ఇస్తా అని ఆగం చేసిన, ముసలోళ్లకు 4000 ఇస్తా అని మోసం చేసిన, చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తా అని అబద్దం ఆడిన, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసిన, 4000 నిరుద్యోగ భృతి ఎగబెట్టినా, అయినా నాకే ఓట్లేసింది కదా, నువ్వేం మాట్లాడతావు నాడా? నేను మాట్లాడాలంటే బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు ఇవన్నీ ఎగబెట్టినావు కనుక మా పెంచంకిలా నీకు సురుకు పెట్టిండ్రు, ఇప్పటికైనా ఇస్తావా ఇయ్యవా అని గల్లా పట్టుకొని గట్టిగా అడుగుతా. గా బలం మాకు ఇవ్వాలని బల్ల గుద్ది అడుగుతా, ఆ బలం మాకు మీరు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ మేముండగా పని చేయలేదా? బేజంకిలో ఇవాళ రోడ్లు గాని మంచినీళ్లు మా అక్క చెల్లెని అడుగుతున్నా. ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బిందెలు కొట్లాడితే సొట్టలు వల్లే, నీళ్లకు ఇబ్బంది వల్లే, కేసీఆర్ వచ్చినాక ఇంటింటికి నల్లగట్టి మంచినీళ్ల బాధ తీర్చలే. దయచేసి అక్కా చెల్లెలు కూడా ఆలోచించారు. ఎవరికి మోసం చేయలే రేవంత్ రెడ్డి? రైతులకు మోసం, పేదలకు మోసం, మహిళలకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, ఉద్యోగులకు మోసం, అందరినీ మోసం చేసిండు. ఎందుకంటే కూడా అన్నాడట 100 అబద్దాలైనా ఒక పెళ్లి చేయాలన్నాడట. కానీ రేవంత్ రెడ్డి 100 అబద్దాలైనా ఆడాలే, గద్దెనెక్కాలనుకున్నాడు, అబద్దాలు ఆడిండు, గద్దెనెక్కిండు, మన గుండెల మీద తన్నిండు రేవంత్ రెడ్డి. మన గుండెల మీద తన్నిన ఈ రేవంత్ రెడ్డికి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డ పాలనై ఓటు పడిస్తే మళ్ళా ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలి. ఇలా 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీలను ఊరించిండ్రు. బాండ్ పేపర్లు వచ్చారు మీ దగ్గర, ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు వచ్చి, నోటరీ డాక్యుమెంట్లు వచ్చిండ్రు, కాళ్ళల్లో పట్టుకున్నారు, చేతులలో పట్టుకున్నారు. ఏమైనా 4000 పింఛనంటే అబ్బో అని చేతులు లావట్టు, అప్పుడేమో చేతులలో పట్టిర్రు, ఇప్పుడు ఏమైనా 2 లక్షల మాఫీ అంటే చేతులు లావట్టు. చేతులు లావట్టిన కాంగ్రెస్ కు మనం బుద్ధి చెప్పాలన్నా పోతా? మరి నడిమిట్లో బీజేపీ కూడా వచ్చిండు, కాంగ్రెస్ మీద కోపం వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు అబద్దం ఆడిండ్రు, మోసం చేసిందని అర్థమైంది. మరి కాంగ్రెస్ మీద కోపం వచ్చి
తప్పిపోయేవాళ్ళని బీజేపీకి వేసిరనుకో ఆయనతో పేన మీదకి పోయిలబడ్డట్టు అయితే అది ఇంకా డేంజర్. బీజేపీ పార్టీ గరీబోళ్ళకి ఏం చేయదు, ఏం చేయకపోవడం విడిచిపెట్టు, రక్తం పీలుస్తుంది. గా జీఎస్టీ అని తెచ్చి పెరుగు మీద, పాల మీద, ఉప్పు మీద, పప్పు మీద, మంచి నూనె మీద, గోధుమ పిండి మీద కూడా జీఎస్టీ వేసి ధరలు పెంచింది, గరీబోళ్ళ నడ్డి విరిచింది బీజేపీ పార్టీ. అంతేకాదు పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయలు చేసింది బీజేపీ పార్టీ. గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు చేసింది బీజేపీ పార్టీ. రైతుల కోసం మద్దతు ధరకు చట్టబద్ధత ఇస్తామని మోసం చేసింది బీజేపీ పార్టీ. ఏదన్నా బీజేపీ వాళ్ళు గరీబోళ్లకో, రైతులకో, మహిళలకో చేసిన ఒక్క మంచి పని ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అందుకే ఈ మధ్య వీడేం చేస్తున్నారు, కరీంనగర్ లో ఏదైనా మంచి పథకం ఉంటేనేమో మీరు చెప్తారు. ఇగో మీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే మనం ఏం చెప్తాం, గులాబ్ జెండోళ్ళం. అరే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, 2000 పింఛన్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, బాయికాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండు మా కేసీఆర్ అని 20 చెప్తాం మనం. మరి బీజేపీ కూడా ఒక్కటి చెప్తారే, ఏం చెప్పాలి? పెట్రోల్ ధర పెంచినా, గ్యాస్ ధర పెంచినా, జీఎస్టీ పెంచినా, గరీబోళ్ళని అడ్డీ పెంచినా అని చెప్పాలనా? వానికి చెప్పుకోవడానికి పథకాలు లేవు కనుక మీ ఇంటికి ఒక చిత్రపటం మాత్రం పంచిండా? ఇంటికి ఒక చిత్రపటము, క్యాలెండర్ మాత్రం పంచుతుండు బీజేపీ. వానికి చెప్పుకోవడానికి పథకాలు లేవు కనుక చిత్రపటాలు, క్యాలెండర్లు పంచి మనం మోసం చేయాలనుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇవాళ ఈ రాష్ట్రంలోనైనా, ఢిల్లీలోనైనా తెలంగాణకు ప్రశ్నించే గొంతు కావాలంటే మన వినోద్ అన్న గెలవాలి. కాంగ్రెస్ వాళ్ళు ఇలా భూమి మీద లేరు, కళ్ళు నెత్తికెక్కినాయి ఒకరొక్కరికి. ఏం మాట్లాడుతుండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏం మాట్లాడుతుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ పార్టీ లేనే లేదట, ఉండనే ఉండదట. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు. అరే మా రైతు బంధు వాళ్ళేదంటే ఎవరా రైతు బంధు వాళ్ళేదు అంటారు, చెప్పుతో కొట్టా అంటాడు రైతుల్ని. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిన ఈ కాంగ్రెస్ భూమి మీద నడవాలంటే వినోద్ అన్న పార్లమెంటుకు పోవాలి. వినోద్ అన్న పార్లమెంటుకు పోతే కళ్ళు నెత్తికెక్కిన కాంగ్రెస్ భూమి మీదకి వస్తుంది. మనకు 15,000 రైతు బంధు వస్తుంది, 4,000 పింఛన్ వస్తుంది, అక్క చెల్లెలకు 2,500 రూపాయలు వస్తాయి. ఇవన్నీ కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోండి. నేను ఎప్పటికైనా ఈ బెజ్జంకికి రసమై అడిగితే ఆ రోజు 20 కోట్ల రూపాయలు స్పెషల్ ప్యాకేజ్ బెజ్జంకి మండలానికి తెచ్చాను. దాంట్లో 14,70,00,000 పనులు అయిపోయినాయి. ఇంకో 5,31,00,000 పనులు మిగిలితే ఈ కాంగ్రెస్ వాడు రాగానే దాన్ని క్యాన్సిల్ చేసింది. ఇదెక్కడ న్యాయం? ఇంకా కొన్ని ఎక్కువ పైసలు ఇస్తావా? నేను ఇచ్చిన పైసలు రద్దు చేస్తావా? నేను 20 ఇచ్చిన, నువ్వు 30 నాకంటే 10 కోట్లు ఎక్కువ తెచ్చి బెజ్జంకి ప్రజల మనసు గెలువు, ప్రేమ గెలువు. కానీ నేను తెచ్చిన పైసలు రద్దు చేసి మా బెజ్జంకి ప్రజల నోట్లో మట్టి కొట్టి ఏ ముఖం పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని నేను అడుగుతాను. అదేవిధంగా ఆలస్యమైంది కానీ నేను ఎక్కువ టైం తీసుకోను. మా రసమయ్య చెప్పినట్టు ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ ఉందో గుగ్గిల్లా, పోతారం, నరసింహలపల్లి ప్రజలు వద్దని కోరుకుంటున్నారో దాని మీద ఎంతటి పోరాటానికైనా నేను మీతో పాటు ఉంటా. కలెక్టర్తోనైనా రేపు అసెంబ్లీలో మాట్లాడతా, అవసరమైతే కోర్టుకైనా పోయి మీ పక్షాన నేను అండగా ఉంటా, మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మీరు కూడా ఆలోచించండి. దున్నపోతు గడ్డేసి బర్రెని పాలు వింటే రావు. ఇలా కేసీఆర్ పనిచేసే నాయకుడు, తెలంగాణ కాలంటే తెచ్చిండు, తెచ్చిన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిండు. కట్టలేదా తోటపల్లి ప్రాజెక్ట్, కట్టలేదా అంతగిరి రిజర్వాయర్, పారలేదా మీ పొలాలలో నీళ్లు, ఇవన్నీ మేము చేసి చూపించాం. రేపు ఇంకా బాగా చెయ్యాలి. ఇవాళ దవాఖానాలు పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిందట. సర్కారు దవాఖానాలు ఇంతకుముందు కేసీఆర్ ఉండగా పెళ్లికి 1,00,000 ఇచ్చిండు, బిడ్డ కాన్పుకు పోతే కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను ఆటో కిరాయి లేకుండా తెచ్చి ఇంటికాడ దించిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, కేసీఆర్ కిట్ బంద్ అయింది. దవాఖానలో పోతే 4 గోళీలు రాస్తే 1 గోళీ ఇచ్చిరట, 3 గోళీలు బయట కొనుక్కోపో అంటున్నట. న్యూట్రిషన్ కిట్ బంద్ అయిందట, వాటిని కొనే దిక్కు లేకుండా అయిపోయిందట. మరి ఇవన్నీ తెలిసి కూడా మనం మోసపోవచ్చు. దయచేసి ప్రజల మనిషి, మరి మంచిగా విజన్ ఉన్నటువంటి వినోద్ అన్నను కారు గుర్తు కోటేసి ఆశీర్వదించండి. బెజ్జంకి నాకు ఇష్టమైన మండలం. బీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడు మెజార్టీ దగ్గరే.
మొన్న ఒక్కసారి అసెంబ్లీ ఎలక్షన్ లో మెజార్టీ తగ్గింది. నేను మా నాయకులను కార్యకర్తలు కూడా చెప్తున్నా, మీరు కూడా గట్టిగా పనిచేయండి, గ్రూపులు పక్కన పెట్టండి, విభేదాలు మానండి, ప్రజల్లో వెళ్ళండి. మా మండల అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కూడా కోరుతున్నా, ఇంత మంచి నాయకుడిని మీ మీద అంటే ఎంతో ప్రేమ గల, ఇక్కడ ఎన్నో చేసిన, నేను మార్కెట్ యార్డ్ చేసిన, గోడౌన్లు కట్టిన, రోడ్లు వేసిన, కాలువ నీళ్లు తెచ్చిన, మంచి నీళ్లు తెచ్చిన, సబ్ స్టేషన్లు కట్టిన, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం. మరి దయచేసి మీరే నాకు అత్యంత ముఖ్యమైనటువంటి వారు, మీ ప్రేమ కావాలి నాకు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి వినోదన్నకు మెజార్టీ ఇచ్చి నా గౌరవాన్ని, నా ప్రతిష్టను మీరు కాపాడాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ జూకా మాటల బీజేపీని గాని, ఈ మాయ మాటల రేవంత్ రెడ్డిని నమ్మితే ఏమైందో మీరే చూసింది. 4 నెలలనే తెలిసిపోయింది, 4 నెలలనే తెలిసిపోయింది. ఇక్కడికి వచ్చిన అక్కా చెల్లెళ్ళు ఊర్లలో ఇంకా దయచేసి మీరు మాట్లాడుకోవాలి. ఎన్ని మోసాలక్క మహిళలకు? తులం బంగారం మోసం, కేసీఆర్ కిట్ మోసం, 2500 మోసం, ఆసరా పెన్షన్ 4000 మోసం, అన్ని మోసాలు కదా. ఒక్కటన్నా అయిందా మీకు? 4 నెలలు ఒక్కటన్నా అయిందా? దయచేసి ఆలోచించండి. అందువల్ల అవి కావాలంటే మీరు కారుకు ఓటేసి వినోదన్నను దీవించాలని కోరుతూ జై తెలంగాణ. ధన్యవాదాలు హరీష్ అన్న గారికి. అయితే మొన్న జరిగిన ఆంధ్ర